తిరుమల తిరుపతి లడ్డూను కల్తీ చేసిన వాళ్ళు ఉగ్రవాదుల కన్నా ఇంకా తీవ్రవాదుల కన్నా ఎక్కువ వాళ్ళు. సో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్ష విధించాలి. 2 ఏళ్ల పాటు జైలు శిక్ష వేసే విధంగా కూడా ఒక జీవోని పాస్ చేయాలనే విధంగా హీరో సుమన్ మాత్రం ఈ విధంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. సో అనంతపురం జిల్లా గుంతకల్లో ఒక కార్టూన్ షోరూమ్ని ఓపెనింగ్ చేయడానికి వెళ్ళిన ఆయన అక్కడ మీడియా ముందు మాత్రం ఈ విధంగా మాట్లాడారు. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు లడ్డు వివాదం వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా రియాక్ట్ అయ్యి చెప్పడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ ఉన్నటువంటి లడ్డు ప్రసాదానికి సుమన్కి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వరుని ఒక అవతారంలో మనకు అందరికీ కూడా సుమన్ కనిపించి అందరినీ కూడా కట్టిపడేసి మెప్పింపజేశారు. అంటే సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చాడా, ఆయన్నే చూస్తున్నామా ప్రత్యక్షంగా అనే విధంగా ఆయన ఒక నటన కావచ్చు, జీవించి ఆ పాత్రకు ఒక జీవం పోసాడని చెప్పుకోవచ్చు. సో అలాంటిది ఒక వ్యక్తి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఊహించుకొని అప్పుడు ఆ క్యారెక్టర్ చేశాడు. సో ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించి లడ్డు గురించి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే ఇలాంటి ఒక మహాపాపానికి ఒడిగట్టారో వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. లడ్డు అనేది అందరూ కూడా చాలా మంది కూడా ఒక ప్రసాదం లెక్కనే అనుకుంటారు, కానీ ఇది ఒక ప్రసాదం కాదు. కోట్లాది మంది హిందువుల యొక్క నమ్మకం, సనాతన ధర్మం. వాళ్ళు నమ్ముతున్న నమ్మకానికి కలంకం తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేశారు అంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో యుగాల నుంచి కూడా ఒక కలియుగ వెంకటేశ్వర అంటే కలియుగ వైకుంఠంగా అందరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భావిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క హిందువు కూడా వాళ్ళ జీవితంలో ఒక్కసారన్నా తిరుమలని దర్శించుకొని, స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మొక్కులు కూడా అర్పించుకుంటూ ఉంటారు. కాలినడకన 7 కొండలు కూడా ఎక్కి వెళ్తారు చాలా మంది భక్తులు కూడా. సో అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం. సో అక్కడ వెళ్ళినంత మాత్రాన్ని సర్వ పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. సో ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో, అక్కడ నెయ్యికి బదులుగా మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి కూడా చాలా మంది భక్తులు వాళ్ళ అంటే చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఎంతోమంది దీక్షితులు, పండితులు కూడా ఎన్ని రోజుల పాటు జంతువుల యొక్క కొవ్వును మేము తీసుకున్నామా, మా జీవితంలో ఎప్పుడు కూడా మాంసాహారాలు జోలి కూడా వెళ్ళని వాళ్ళతో కూడా ఈ విధంగా చేశారా అనే విధంగా వాళ్ళు మాత్రం కంటతడి పెట్టుకొని కూడా దీని గురించి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా మటుకు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు కూడా ఈ విధమైనటువంటి ఆయన బాధను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు చాలా మంది కూడా ఈ లడ్డు వివాదం గురించి చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎంతో మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. సో ఇదే క్రమంలో హీరో సుమన్ కూడా ఆయన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే అన్నమయ్య సినిమాలో ఆయన వెంకటేశ్వర స్వామి యొక్క పాత్ర పోషించాడు కాబట్టి అదే విధంగా అక్కడ షోరూమ్ ఓపెనింగ్ చేసినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు. ఏదైతే లడ్డు వివాదం ఉందో అక్కడ లడ్డులు ఎవరైతే కల్తీ చేశారో, ఈ మహాపాపానికి ఎవరైతే ఒడిగట్టారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉగ్రవాదులు, తీవ్రవాదుల కన్నా ఎక్కువ వాళ్ళు. సో వాళ్ళని ఖచ్చితంగా ఎవరో తెలుసుకొని, అది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు చేసినా కూడా ఇది ఒక మహాపాపం. సో ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఒక విధంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిందో లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో ఎవరు జరిగినా కూడా ఏదైతే టీటీడీ ఉందో అక్కడ రాజకీయాల పరంగా ఉన్న వాళ్ళని కాకుండా భక్తి భావాలు ఉన్న వాళ్ళని అక్కడ ఏర్పాటు చేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. రాజకీయాల పరంగా ఎవరిని పెట్టినా కూడా వాళ్ళు రాజకీయ పరంగానే చూస్తారు, డబ్బుల కోసమే చూస్తారు. కాబట్టి రాజకీయ నాయకుల్ని పెడితే ఈ విధంగానే జరుగుతుంది. సో మరి అక్కడ టీటీడీ ఏదైతే దేవస్థానం ఉందో అక్కడికి సంబంధించి అక్కడ ఓన్లీ భక్తి భావం ఉన్న వాళ్ళని ఏర్పాటు చేస్తే ఇలాంటివి జరగడానికి ఆస్కారం కాస్తనే తగ్గుతుంది అనే విధంగా ఆయన చెప్తున్నారు. సో మరి ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. తొందరలోనే ఇలాంటి మహాపాపానికి ఎవరు ఒరిగట్టారో సో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి కఠినంగా శిక్ష విధించాలి. 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించే విధంగా ఒక జీవోను కూడా పాచాలనే విధంగా గవర్నమెంట్ కూడా కోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే సుమన్ చెప్పిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి.